సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు హర్ష రంగారెడ్డి తెలిపారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. దేశానికి ఎంతో సేవ చేసిన కాంగ్రెస్ పార్టీతోనే దేశం మరింత అభివృద్ధి సాధించగలరని అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఇవాల్టి నుంచి తాము కూడా 40 రోజుల పాటు సీఏ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నగరంలో పాదయాత్ర నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం బరంపేట నుంచి తన యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. We are all Congress for Secunderabad active volunteers and Congress for Secunderabad అని స్టార్ట్ చేసింది బేసిక్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెసే గెలవాలి అని చెప్పి మేము ఈ ఆర్డీఐఎంతో స్టార్ట్ చేసాము. సో ఉన్న పార్లమెంట్ ఆస్పిరెంట్స్లో వీ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు 2-3 పీపుల్, బట్ శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారే మాకు కొంచెం అప్రోచబుల్గా ఉండే. ఆయన కలిసిన తర్వాత మాకు ఒకటే అర్థమైంది దట్ ఈజ్ అ విజనరీ లీడర్ అండ్ ఆయన సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ 40 days మేము రేపటి నుంచి పాదయాత్ర చేస్తున్నామండి భారత్ జోడో న్యాయయాత్రకు సపోర్ట్గా. అండ్ ఇట్ విల్ బీ లెడ్ బై శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారు. అండ్ ఆల్సో ఆయన ఇప్పుడు ఈ మేమంతా కలిసి M+ యాప్